వెల్కమ్ టు మై ఛానల్ గోమాత. ఈరోజు మీకు నేను సాంబార్ పౌడర్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సాంబార్ పౌడర్ తోటి సాంబార్ని కూడా ఎలా చేసుకోవాలి రెండు మీకు చూపిపోతున్నాను. సాంబార్ పౌడరు మరియు సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి. సాంబార్ పౌడర్కి మొదటగా మనము చూపిస్తున్నాను. సాంబార్ పౌడర్కి మొదటగా మీకు ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి. ఇది 1 మంత్ కానీ 2 మంత్స్కి కానీ మనం చేసి పెట్టుకుంటే నిలవైతే ఉంటుందండి, ఏమి కాదు. ఫ్రెష్గా చేసుకొని ఎయిర్ టైట్ బాటిల్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. 25 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను, 15 గ్రామ్స్ చిల్లీస్ తీసుకున్నాను, 15 గ్రామ్స్ చిల్లీస్ అండి. ఇది బ్యాడిగే మెంసినకాయ అంటాము, బ్యాడిగే మిరపకాయలు అంటారు, మన పక్కన ఏమంటారో నాకు తెలీదు. ఇది బ్యాడిగే మిరపకాయలు అంటారు. ఇది కలర్ఫుల్ కోసం తీసుకుంటామండి. 15 గ్రామ్స్లో నేను టోటల్గా ఇది సగము అది సగము తీసుకున్నానండి. ఈ చిల్లీస్ సగము, మామూలు దేశకాయలు అంటాం కదా అది సగం తీసుకున్నాను. టోటల్గా 15 గ్రామ్స్ అయితే మిరపకాయలు తీసుకున్నాను నేను. మీరు ఒకటే రకమైన వేసుకోవచ్చు. ధనియాలు 25 గ్రామ్స్, 15 గ్రామ్స్ చిల్లీసు, కర్రీ లీవ్స్ అండి ఇవి. నేను ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే బాగా కడిగి ఆరబెట్టి పెట్టుకుంటానండి. ఒక బాటిల్స్లో వేసి పెట్టుకుంటాను. ఈ విధంగా పౌడర్స్కి, రసం పౌడరు, ఇంకేదన్నా పౌడర్స్కైనా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అటువంటి కర్రీ లీవ్స్ని ఒక కప్పు తీసుకున్నానండి నేను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను ఇంగువండి. 25 గ్రామ్స్ ధనియాలకి 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. దీన్ని మసూర్ దాల్ అంటారు లేదా రెడ్ గ్రామ్ దాల్ అంటారు. ఇది కందిపప్పు టేస్టే ఇస్తుంది. ఇది కలర్ఫుల్గా కోసము నేను తీసుకున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది మనకు సాంబారు ఇది వేయడం వల్ల. మీ ఇష్టం అండి, కందిపప్పు అయినా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను పెప్పరు, 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను బియ్యం అండి. జీలకర్ర 1/2, పెప్పరు, మెంతులు, బియ్యము ఇవన్నీ 1/2 టీ స్పూనేనండి. పసుపు కూడా 1/2 టీ స్పూను, ఇంగువ 1/2 టీ స్పూన్. ఇవన్నీ మనము దోరగా వేయించుకోవాలండి. చాలా సిమ్లోనే పెట్టి వేయించుకోండి నిదానంగా. ఎందుకంటే ఇంత మనము చేసుకుంటున్నప్పుడు క్వాంటిటీ అది చెడిపోతే మళ్ళీ ఆ నెలంతా మనం అదే తినాలి. అందుకని బాగా నిదానంగా వేయించుకోండి. ఏమి తొందర లేదు, సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. కలర్ మారాలండి, లైట్గా మీకు తెలిసిపోతుంది. మినప్పప్పు కలర్ మారిపోతే మనకు వేగిపోయినట్టే లెక్కండి. చూడండి, మరీ బ్రౌన్ చేయొద్దు, లైట్గా కలర్ మారితే సరిపోతుంది. చిన్న మంట పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను మసూర్ దాలు, ఉరుద్ దాల్ 2 వేసేసాను. అయిపోయిందండి, వేగిపోయింది ఇది. చూడండి కలర్ అయితే మారిపోయింది. ఇప్పుడు దించేసుకుందాము. ఇది కూడా చిన్న మంట పెట్టండి. బాండ్లీ హీట్ ఎక్కువ ఉంటుంది మనకు, ఈ మంటలోనే చాలండి. చిన్న మంటలో పెట్టి వేయించుకుందాము. వేయించినంతసేపు మనము కలిపెడుతూనే ఉండాలండి ఇది, లేదంటే ఒక పక్కన మాడిపోతాయి. నిదానంగా ఈ విధంగా కలిపెట్టుకుంటానే ఉండాలి. చూసుకోండి, కలిపెడుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. నిదానంగా వేయించుకుందాము. కలర్ మారిపోయింది చూడండి, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దించేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను బియ్యము, జీలకర్ర, మిరియాలు, మెంతులు 4 వేసేసుకుంటున్నాను చూడండి.
ఇది కూడా బియ్యము కలర్ మారిపోతుంది. తర్వాత మెంతులు చిటపటమంటాయి, జీలకర్ర కూడా చిటపటమంటుంది. చూడండి, మెంతులు పటపటమని అయిన తర్వాత మనకు అయిపోయినట్టే లెక్కండి. చిన్న మంట మీదే ఇది కూడా వేయించుకోండి. అయిపోయిందండి, ఇది కూడా వేగిపోయినాయి. ఇప్పుడు నేను చిల్లీస్ వేస్తున్నాను. ఈ విధంగా 2 రకాలు తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఒకే రకం వేసుకోండి. కొంచెం కారం తక్కువ ఉంటాయండి ఇవి, అందుకోసము అది ఒక సగం ఇది ఒక సగం తీసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుంది, కారము తక్కువ ఉంటుంది, సాంబారు బాగుంటుంది. వాటిని బ్యాడిగే చిల్లీస్ అంటారు. ఇక్కడ మనకు ఆంధ్రాలో దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కర్ణాటకలో అయితే అవి ఎక్కువ వాడతారండి. ఇప్పుడు ఈ కర్రీ లీవ్స్ నాకు ఎండిపోయింది కాబట్టి ఆల్రెడీ అది అంత వేయించిన అవసరం లేదు, కొంచెం సేపట్ట వేయిస్తే చాలు. మీరు దగ్గర ఫ్రెష్ ఉంటే బాగా కడిగేసి ఆరబెట్టి వేయించి వేసుకోవాలండి. అది కూడా మీరు కడిగి ఆరబెట్టి తర్వాత వేయించాలి, బొరబొరలాడేటట్టు, అప్పుడే వేయాలి. ఇప్పుడు లిటిల్ బిట్ ఆయిల్ వేసి, చాలా కొద్దిగా ఆయిల్ వేసి, ఇది ఎందుకు వేస్తున్నానంటే ఇంగువ వేయడానికండి. ఇంగువ వేగాలండి కొంచెం ఆయిల్లో, ఇంగువ వేగితేనే టేస్ట్ అండి. అట్ట పచ్చిదే మనము ఇంగువ వాడకూడదంటారు. కొంచెం ఆయిల్లో ఆ విధంగా వేయించండి. మీ దగ్గర పెద్ద లావు ఇంగువ దొరికినా కూడా అదైనా వేసుకొని ఆయిల్లో వేయించి పౌడర్ కొట్టుకోవాలి. నా దగ్గర అది లేదు, అందుకని నేను పౌడర్దే వేస్తున్నాను. ఇటువంటి పౌడర్స్ కంట ఆ లావు ఇంగవే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. మొత్తము మనం వేయించుకున్నటివన్నీ ఈ బాండట్లో వేసి ఒక్కసారి ఆ ఇంగవ అంతా కలిపెట్టేసుకొని, ఇప్పుడు పసుపు కూడా దాంట్లోనే వేస్తున్నాను. మీ దగ్గర పసుపు కొమ్ము ఉన్నా కూడా నలగొట్టి ఆ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను పసుపే వేస్తున్నాను, నా దగ్గర లేదు పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములైనా నలగొట్టి ఒక 2 ముక్కలు వేసేయచ్చు. అంతేనండి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు అది నాకు చల్లగా అయిపోయింది, నేను మిక్సీకి వేస్తున్నాను. చూడండి, బాగా చల్ల చేసి మిక్సీకి వేయండి. వేసిన తర్వాత ఇదిగోండి పౌడర్ రెడీ అండి, సాంబార్ పౌడర్ రెడీ. ఇప్పుడు మనము ఈ సాంబార్ పౌడర్ తోటి మనము ఇది నిలవ పెట్టుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. గట్టిగా 8 టైట్ బాటిల్స్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఆ పౌడర్ తోటి మనము సాంబార్ చేసుకోబోతున్నాం. చూడండి, సాంబారు ఎలా తయారు చేసుకోవాలో ఆ పౌడర్ తోటి మీకు నేను చూపిస్తాను. వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ సాంబార్కి మొదటిగా నేను కందిపప్పు తీసుకోబోతున్నాను. చూడండి, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 1 కప్పు రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, అది పెద్ద కప్పు. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఆ కప్పుకి తగ్గ కూరగాయలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు తీసుకొని ముక్కలు చేశానండి. ఒక 4 బెండకాయలు తీసుకున్నాను. 1 క్యారెట్ తీసుకున్నాను పెద్దది. ఒక హాఫ్ దోసకాయ తీసుకున్నాను, చిన్నదైతే ఒకటి వేసేసుకోవచ్చు. చిల్లీస్ తీసుకున్నానండి, ఒక 4 చిల్లీస్ ఈ విధంగా స్లిట్ చేసి పెట్టాను. మెయిన్ మునక్కాయ కావాలండి, సాంబార్ అంటే మునక్కాయ వేస్తేనే దాని టేస్ట్ అండి. మామిడి ముక్కలు మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ మునక్కాయలు మామిడికాయలు అండి. 1 మునక్కాయ తీసుకున్నాను, కొంచెం మామిడి ముక్కలు. ఇది వచ్చి వంకాయ ముక్కలండి. 2 వంకాయలు తీసి బాగా కడిగి ముక్కలు చేసి పెట్టాను. ఉప్పేసి పెట్టడం వల్ల కరుణ రాదండి. ఉప్పేసి ఈ విధంగా పెడితే మనకు కరుణ అనేది ఉండదు. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని నానబెట్టి పెట్టానండి. దీన్ని జ్యూస్ చేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలండి. ఇవి తిరగమాతకి. జీలకర్ర, మెంతులు, ఆవాలు తిరగమాతకండి. ఇప్పుడు కావాల్సినంత నూనె అండి, తగినంత నూనె తీసుకున్నాము.
సాంబార్ పౌడరు. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. సాంబార్ పౌడర్ ఇప్పుడు కందిపప్పుని బాగా కడుక్కుందామండి. 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ కందిపప్పుని బాగా కడిగేసేయండి. 3 సార్లు అయితే కడుక్కోండి. బాగా కడిగిన తర్వాత మీరు ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసేసి, నేను ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నానో దాంతో 3 గ్లాసులు నీళ్లు పోసాను. క్యారెట్ ముక్కలు వేసుకుందాం ఫస్ట్. ఈ క్యారెట్ ఉడికిపోవాలండి. క్యారెట్ దీంట్లోనే వేసేస్తాను. క్యారెట్ ముక్కలు, కొంచెము పసుపు వేస్తున్నాను. క్యారెట్ ముక్కలతోనే పసుపు కూడా వేసేసి నేను ఒక 3 విజిల్స్ అయితే తెప్పిస్తానండి. కుక్కర్లో పెడుతున్నాను. మీరు లేదు బయటే ఉడికించుకుంటామంటే అన్నీ బయట ఉడికించుకోండి. ఇవి సపరేట్గా ఆ విధంగా క్యారెట్, పప్పు, పసుపు వేసి కుక్కర్లో పెట్టి నేను 3 విజిల్స్ అయితే తెప్పిస్తాను. ఇప్పుడు అంతలేక మనము ఇంకొక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్, పెద్ద స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది దీనికి వేసుకొని, ఇది వేడెక్కిన తర్వాత మనకు ఆవాలు, ఆయిల్ వేడెక్కాలండి. కొంచెం వేడెక్కతానే మనము కొద్దిగా ఆవాలు, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 వేసి చిటపటమనాలండి. ఎప్పుడు కూడా ఆవాలు చిటపటమనాలి. మీడియంలోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టొద్దు. ఇప్పుడు మీడియంలో పెట్టి చేసుకోండి. ఇప్పుడు మీడియంలో పెట్టి చేసుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసాను. ఆవాలు చిటపటమన్నప్పుడు మనము ఆనియన్స్ వేసేసుకుందాము. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. మీకు అదే ఏమి కూరలు లేకుండా సాంబార్కి ఒట్టిదే చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారండి. అటుంటప్పుడు 2 ఆనియన్స్ తీసైనా మనం వేసుకోవచ్చు. లేదంటే సాంబార్ ఆనియన్స్ అని మనకు బయట దొరుకుతాయి, అవి కూడా మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అవి మెత్తబడిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇదేం బ్రౌన్ రాపలేదు, కొంచెం మెత్తబడింది అనిపిస్తే మనకు టమాటా ముక్కలు, చిల్లీస్ కూడా వేసేసి బాగా వేయించుకుందాం. కొంచెంసేపు వేగిస్తాము. ఉడకాలండి. టమాటా కొంచెము ఉడికినట్టు అనిపించినప్పుడు మనము వేరేటి వేసుకుందాము. ఈ టమాటా మనకు తొందరగా ఉడకాలి అంటే ఇది విజిల్స్ వచ్చేసేయండి. ఈ టమాటా ముక్కలు మనకు తొందరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయండి. కొంచెం ఉప్పు వేసేసింది, తొందరగా ఉడికిపోతుంది. మాడకూడదు, ఇదేమి బ్రౌన్గా రాకూడదండి. బాగా మామూలుగా టమాటాలు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి. జస్ట్ వేయించుకోవాలంతే. ఇప్పుడు మెత్తబడిపోయింది టమాటా. అంతలేకే మనము ఈ పప్పు ఉడికిపోయిందేమో చూస్తామండి. ఉడికిపోయి ఉందండి పప్పు ఏమో. అంతలేకే ఇవే కూడా ఉడికిపోయింది మనకు టమాటా కూడా. టమాటా ఉడికిపోయిన దాంట్లో కరివేపాకు వేసాను చూడండి, కర్రీ లీవ్స్ వేసాను, బెండకాయలు వేసాను. ఇవన్నీ మీకు ఏం కూరలు కావాలన్నా వేసుకోవచ్చండి. నేను వేసిన నాటియే వేయాలని ఏం లేదు. ఒట్టి దోసకాయ, మునక్కాయ, మామిడికాయ కూడా చేసుకోవచ్చు. ఒట్టి దోసకాయ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒట్టి సొరకాయ చేసుకోవచ్చు, ఒట్టి గుమ్మడికాయ చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు అండి సాంబార్ని మాత్రము. ఈ ఇంగవ అనేది నేను ఇందాకే వేయాల్సింది, మర్చిపోయాను. నూనెలో ఇంగవ వేసేయాలి, నేను వేయలేదు. ఇప్పుడు వేసాను చూడండి. మునక్కాయలు మాత్రం ఉంటే మస్ట్ అండి సాంబార్కి. మునక్కాయ సాంబార్ బెస్ట్.
మామిడికాయ ముక్కలు కూడా ఆప్షనే, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసాను. వంకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూడండి ఒకసారి చేసి. మీకు దొరికితే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అన్ని కూరలు అయితే వేసుకోవచ్చండి. ముల్లంగి వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఈ విధంగా మనము నీళ్లు పోసి ఉప్పు అది చూసేసి, నేనైతే ఒక విజల్ తెప్పిస్తానండి. కూరగాయలకి ఒక్క విజల్ తెప్పిస్తాను, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మనకు పప్పు కూడా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా ముద్దకవ్వం అని ఉంటుంది కదా, అది తీసుకొని బాగా స్మాష్ చేసేయండి. అంతా బాగా స్మాష్ అయితే అయిపోవాలి. క్యారెట్ కూడా బాగా స్మాష్ అయిపోవాలి. చూడండి ఈ విధంగా స్మాష్ చేసేయండి. కందిపప్పుని, ఉడికిన కందిపప్పుని బాగా స్మాష్ చేసేయండి. ఇప్పుడు నేను కూరగాయలను అయితే చింతపండు పులుసు నేను ఆల్రెడీ తీసి పెట్టాను చూడండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను చింతపండు, దాన్ని నీళ్ళల్లో నానబెట్టి జ్యూస్ అయితే తీసి దీంట్లో పోసేసాను. చూడండి ఈ ముక్కలు నేను 1 విజిల్ తెప్పించాను, అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము ఈ ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే పోసేసుకుందాం. కూరగాయలు ఉడికిచ్చాము కదా సపరేట్గా, వాటిలో ఈ కందిపప్పుని పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ కందిపప్పు నీళ్ళు ఉంటాయి, బాగా దాన్ని మనము తిప్పేసి, కందిపప్పు అతుక్కో ఉంటుంది కదా, బాగా తిప్పేసి ఆ ఒక్కరును కూడా నీళ్ళు దీంట్లో పోసేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేయబోతున్నాం చూడండి. దీంట్లో అది వేస్తేనే సాంబార్ రెడీ అండి. సాంబార్ పౌడర్ వేయబోతున్నాను నేను ఇప్పుడు. చూడండి ఈ విధంగా నీళ్ళుగానే ఉండాలి, ఎందుకంటే మనము ఆ పొడి అయిన వల్ల థిక్ అయిపోతుంది సాంబార్. కొంచెం దాంట్లో రైసు మినప్పప్పు అంతా ఉంటుంది కదా, అందుకని మనకు సాంబార్ కొంచెం థిక్ అవుతుంది. అందుకని కొంచెం వాటర్గానే ఉండాలి సాంబార్. చూడండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే సాంబార్ పౌడర్ దీనికి వేసేసాను నేను. 1 టేబుల్ స్పూన్ వేసేసాను చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకేమి ఎక్స్ట్రా కానీ ఏం అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎమ్మి సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. బాగా తెల్లిన తర్వాత ఒక్కసారి అటు తెల్లి వస్తానే మనం దించేసుకోవచ్చు, అంతే అయిపోయింది. ఒక్కసారి అటు తెల్లాలంతే. చూడండి ఎంత బాగా సాంబార్ రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది చూడండి. మీరు కూడా ఈ పౌడర్ చేసుకొని ఈ సాంబార్ అయితే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇడ్లీలో కానీ, అన్నంలో కానీ, వడలో కానీ తినొచ్చండి. గార్నిష్ కోసం నేను ఉంచిన కొత్తిమీర కూడా వేసేసాను. అయిపోయిందండి సాంబారు. చూడండి తెలిపోతుంది, ఇంకా ఆపేసుకుందాము. ఇంతేనండి, సాంబార్ అయిపోయింది. ఎమ్మి సాంబార్ రెడీ. ఇదైతే నేను ఇప్పుడు ఇడ్లీలో తినబోతున్నానండి ఈ సాంబార్ని. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుందండి పక్కన, ఆ బెల్ని అయితే నొక్కండి. రేపు మేమేం పెడుతున్నాం అనేది మీకు వస్తుంది. అందుకోసము బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకేమిటండి, ఉండనా మరి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.